దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆర్తులో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. ప్రాముఖ్యంగా ప్రేమ, మరి సహోదరుని ప్రేమించుట అనే అంశము చాలా ప్రధానమైనదిగా, దేవుని ఎంతగా ప్రేమిస్తున్నామో సహోదరుని ప్రేమించుట అనే అంశము చాలా యోహాను భక్తుడు ఆయన యొక్క మరి ఎక్స్పీరియన్స్ లో నుంచి సహోదరుని ప్రేమించుట అనేది క్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకున్న దానిలో నుంచి దానిని విశ్వాసులైన వారికి బోధిస్తున్నట్లుగా మనము చూడగలము. ఇప్పుడు మరొక క్రొత్త అంశంగా ఒక నూతన విధానంలో నూతన ఆజ్ఞను మీకు ఇస్తున్నానని చెప్తూ, ఆ నూతన ఆజ్ఞను ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలనే దాని విషయాల్లో ఆ దినాలలో ఉన్న విశ్వాసులందరూ కూడా ప్రభు దగ్గరికి ఎలా రావాలి, డిఫరెంట్ ఏజెస్ లో ఉన్న వాళ్ళు, డిఫరెంట్ ఆత్మీయ స్థితిలో ఉన్నవారు ఎలాగున దేవునిలో అంటు కట్టబడాలి, ఆ సత్యమందు ప్రతిష్ఠించబడాలనే విషయాలు ఆ కొనసాగింపులో రాస్తున్నట్లుగా మనము చూడగలము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము, చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు రాయిచున్నాను. ఇక్కడ మొట్టమొదటి కేటగిరీగా ఇక్కడ చిన్న పిల్లలను అడ్రస్ చేసి రాస్తున్నాడు. అంటే ఇక్కడ వయసులో చిన్న పిల్లలు అనే దానికంటే కూడా ఆత్మీయ జీవితంలో చిన్నవారిగా ఉన్నవారు, ఇంకను ఆత్మలో ఎదగిన వారు, అప్పుడే క్రీస్తు ప్రభులోకి వచ్చి తమ హృదయాలు తెరిచి ఆయనను తమ హృదయంలోనికి ఆహ్వానించి పాప క్షమాపణ పొందుకొని ఆయన యొక్క కుమారులు కుమార్తెలుగా చేయబడిన చిన్న పిల్లలని ఇక్కడ ఆయన ఉద్దేశము అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనక మీకు రాయిచున్నాను. సంఘం వెలుపల ఉన్న వారికి ఆయన ఈ పత్రిక రాయట్లేదండి. ఎవరైతే క్రీస్తులో ఉన్నారో, క్రీస్తును అంగీకరించి ఉన్నారో, క్రీస్తులో కొనసాగుతున్నారో వారికే తన పత్రిక రాస్తున్నట్లుగా మనము చూడగలము. చిన్న పిల్లలారా, వారికి ఏమని రాస్తున్నాడు? మీ పాపాలు క్షమించబడిని. ఎలా క్షమించబడిని? ఆయన నామములో మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు రాయుచున్నాను. ఆ పిల్లలను ఆ యొక్క ఆత్మీయ జీవితంలో చిన్నగా ఉన్న వారిని ఆయన ప్రేమతో సంబోధన చేస్తూ, చిన్న పిల్లల తరహాలో, చిన్న పిల్ల మాదిరిలో వారిని వ్యవహరిస్తూ వారితో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మీ పాపాలు క్షమించబడిని. మీ పాపాలు ఎంతో ఘోరమైనవి. అటువంటి పాపాలు మీరు పుట్టిన నాటి నుంచే, పుట్టటంతోనే పాపములో పుట్టారు. పుట్టిన తర్వాత కూడా పాపములోనే మీరు ఎదిగారు. కానీ క్రీస్తు దగ్గరకు మీరు వచ్చినప్పుడు ఆయన నామములో మీరు క్షమించబడ్డారు. నిజంగా క్రీస్తు నామము ఎంత ఉన్నతమైన నామం అండి, ఎంత ప్రశస్త నామము, ఎంత శక్తి కలిగిన నామము. ఆయన నామం మనం స్మరిస్తా ఉంటే చాలు, మనలో ఉన్న పాపాలన్నీ పరిహరించబడుతున్నట్లుగా, మన లోపల ఉన్న ఆ నిర్జీవ స్థితి వెళ్ళిపోయి ఒక జీవం మనలో ఉద్భవిస్తున్నట్లుగా, మనలో ఉన్న ఆ నిర్జీవ కణాలన్నీ తొలగిపోయి జీవ కణాలు మనలో ఉద్భవిస్తున్నటువంటి ఆ యొక్క అనుభవంలోకి మనం వెళ్తాము. నిజంగానే యేసు 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 అనే నామాన్ని మనం పలికే కొద్దీ మన లోపల క్లెన్సింగ్ ప్రాసెస్ అనేది ఆత్మదేవుడు మనలో ఎలాగన నూతన పరుస్తాడో మనం అనుభవించగలం. మొట్టమొదటిగా మన పాపాలు క్షమించబడిన రోజు పరిస్థితి కంటే కూడా అనుదినం కూడా ఆయన నామాన్ని జపించటలో కదా, జిహ్వా ఫలము మీరు సమర్పించుడి. ఏంటా జిహ్వా ఫలము? ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము సమర్పించుడి. ఎలాగునా యేసు నామాన్ని పదే 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 వల్లవేయుట ద్వారా మన లోపల అంతరంగములో ఒక నూతనమైన పరిశుద్ధమైన
ఆత్మ ప్రక్రియ మనలో జరుగుతా ఉంటది. అంటే ఆయన నామము ఎంత శక్తి గల నామం అనేది మరి యొక్క మ- పేతురు భక్తుడు అపోస్తుల కార్యములో ఉటంకిస్తాడు. 4వ అధ్యాయంలో 12వ వచనంలో అంటాడు, మరి అవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందగలము గాని ఆకాశము క్రింద ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఆయన మన ప్రసంగం చేస్తూ ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఈయన, యేసు అయిన ఈయన, ఈ యొక్క వ్యక్తి, ఈయన ఈ నామము ధరించినటువంటి యేసు అనే వ్యక్తి, ఆ నామములోనే, ఆ వ్యక్తిలోనే రక్షణ. ఈ భూమి క్రింద ఇవ్వబడిన మరి ఏ నామములో రక్షణ లేదు, కేవలము యేసు నామములోనే రక్షణ ఉంది అని అక్కడ ఆయన మరి ఖచ్చితంగా ఆ దినాల్లో ఉన్న యూదులతో తన ప్రసంగంలో బోధిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే యేసు నామములో పాప క్షమాపణ ఉందని ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. పేతురు చెప్పటం అని కాదు, కానీ మరి యేసు క్రీస్తు ప్రభువుకి ఆ నామకరణ చేసినప్పుడే ఆయన నామములో పాపాలు క్షమించబడితే ఈ భూమి మీద ఒక యేసు అని పేరు పెట్టబడిన వ్యక్తి ద్వారా మానవులకి పాప క్షమాపణ కలుగుతుంది. ఆ నామాన్ని స్మరించగలిగితే చాలు, ఆ నామాన్ని ఉచ్చరించగలిగితే చాలు, ఆ నామాన్ని వల్లె వేయగలిగితే చాలు అని ఇక్కడ చెప్పినట్లుగా మనము చూడగలము. మరి ఇక్కడ మత్తయి సువార్త 1:21లో ఈ క్రీస్తు ప్రభువుకి నామకరణము చేసినప్పుడు మరి దేవదూత మరి యోసేపుతో మాట్లాడుతూ ఏం చెప్తుందంటే, ఆయనకి యేసు అని పేరు పెట్టు. ఆ పేరుకు అర్థం ఏంటంటే, ఏం చెప్తుందంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఈ నామం ఆయనకు నువ్వు పెడతావు, ఆ యేసు అనే నామాన్ని ఆయనకు నువ్వు పెడతావు. ఆ నామానికి అర్థం ఏంటంటే, మరి ఆ నామానికి, ఆ యేసు అనే శబ్దానికి అర్థం ఏంటంటే గనక రక్షకుడు. ఆ రక్షకుడు ఏం చేస్తాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కదా. ఈ నామమునే మీకు రక్షణ అంటే, అంటే యేసు సిలువ వేయబడుట, యేసు యొక్క బలియాగాన్ని ఈ నామము సూచిస్తున్నట్లుగా ఈ యొక్క వ్యక్తి చేసే బలియాగము ద్వారా మానవాళి యావత్తు పాపములకు రక్షణ కలుగుతున్నట్లుగా మనము చూడగలము. అంటే ఈ యొక్క వ్యక్తి చిందించబోయే రక్తము ద్వారా మానవాళి యావత్తు కూడా రక్షణ కలుగుతుందని, రక్తము చిందించబడకపోతే పాప క్షమాపణ లేదు గనక ఈ నామము పెట్టబడిన వ్యక్తి మాత్రమే రక్షకుడు. ఈ నామములోనే కేవలము రక్షణ కలుగుతుంది. చిన్న పిల్లలారా, ఈ నామాన్ని మీరు విశ్వసించారు, పాప క్షమాపణ పొందుకున్నారు. అపోస్తల కార్యము 2:38లో కూడా పేతురు అంటాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అంటే యేసు క్రీస్తు నేను అంగీకరించాడండి అని అంటే నాకు చాలా ఇష్టం అండి, అసలు ఆయన నేను ప్రార్థన చేసుకుంటానండి అని మనం చెప్పుకుంటే సరిపోదు. ఆయనను ఏం చేయాలి? బాహాటంగా ఈయన నా రక్షకుడని ఒప్పుకోవాలి. ఆ బాప్తిసం అనుభవంలోకి వెళ్ళాలి. వ్యక్తిగత పాపాల ఒప్పుకోలుతో పాటుగా బాహాటంగా ఆయన నా రక్షకుడని ప్రకటించాలి. అప్పుడు దేవుని యొద్ద నుంచి వచ్చే ప్రేమ, కరుణ యొక్క చర్య ఏం చేస్తుందంటే ఉచితంగా మన యొక్క పాపాలను క్షమిస్తుంది. ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడి ఉన్నవి గనుక మీకు రాయిచున్నాను. అంటే యేసు నామములో పాప క్షమాపణ పొందుకున్న వారికి ఈ యొక్క మరి ఈ ఈ యొక్క పత్రిక రాస్తున్నట్టుగా పత్రికలోని విషయాలు పొందుపరుస్తున్నట్లుగా మనము చూడగలము. చిన్న పిల్లలారా కదా, మనం అందరం కూడా మరి మార్పు నొంది పసి బిడ్డల వంటి వారుగా
అంటే ఇక ఎన్నడూ పాపము చేయక అప్పుడే స్వచ్ఛంగా పుట్టిన వారిగా చేయబడినట్లుగా ఆ చిన్న పిల్లల ఆత్మీయ స్టేటస్ లోకి, ఆ స్వచ్ఛమైన స్టేటస్ లోకి మనం వచ్చిన వారమని, ఇక్కడ చిన్న పిల్లలని ఆత్మీయతలో అప్పుడే అడుగు పెట్టిన వారిని అడ్రస్ చేస్తూ మాట్లాడుచున్నట్లుగా మనము చూడగలము. 13వ వచనము, తండ్రులారా, మీరు ఆదియుండి ఎరిగి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. మరలా 2 కేటగిరీస్ ఇక్కడ మరి రాస్తున్నాడు. మొట్టమొదటిగా మరి తండ్రులకు రాస్తున్నాడు. అంటే పెద్ద వయసు కలిగి ఉన్న వాళ్ళకి రాస్తున్నాడు. వారు ఎలా ఉన్నారట? ఆది నుంచి ఉన్న వారిని ఎరిగి ఉన్నారట. అంటే మొదటి నుంచి వారు వాక్యం వింటూ వస్తున్నారు. దేవుని గ్రహించిన వారుగా ఉన్నారు. దేవునిని వెంబడించిన వారుగా ఉన్నారు. ఆది నుండి ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఎప్పటి నుంచో ఉన్నాడు. యుగ యుగములో నిత్యుడుగున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన దేవుడు ఎలా అయ్యాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన యొక్క ప్రారంభం ఏంటి? అనే విషయాలన్నీ కూడా మీరు ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. మీలో కొంత వాక్యం ఉంది, మీలో కొంత స్టఫ్ ఉంది, మీ లోపల కొంత దేవునికి సంబంధించిన విషయాలు మీ లోపల ఉన్నాయి. మీరు స్థిరపడిన వారై ఉన్నారు. మీరు మరి ఆ వేరు పారిన వారై ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. తండ్రులారా అని ఇక్కడ తండ్రులు పెద్దవారిని గురించి ఆయన ఉద్దేశించి రాస్తున్నట్లుగా మనము చూడగలం. అంటే పరిణితి చెందిన అనుభవంలో ఉన్న వారి గురించి రాసినట్లుగా మనము చూడగలము కదా. పెద్ద వయసు వచ్చేటప్పటికి కదా, వయసులో మరి లోక జ్ఞానములో, మరి యొక్క కుటుంబ పరిస్థితుల జ్ఞానములో, మరి జీవితం జీవించిన జీవితంలోని జ్ఞానములో మరి మనం ఎంతో కూడా మరి ఎంతో మరి చాలా నాలెడ్జ్ మనం ఎక్వైరీ చేసాము, చాలా జ్ఞాన సముపార్జన చేశాము. అలాగుననే క్రీస్తులో కూడా తండ్రులారా, మీరు ఆది నుండి ఎరిగి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనక, ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. మీకు అంతా కూడా బైబిల్ గ్రంథంలోని విషయాలన్నీ మీకు తెలుసు కదా. మనం కూడా ప్రతిదినము దేవుని వాక్యము ధ్యానిస్తుంటుండగా, ఇట్టి విధంగా దేవుడు మన లోతులోకి తోడుకొని వెళ్తుంటుండగా మనము కూడా ఏమై ఉన్నామండి? దేవుని ఎరిగిన వారమై ఉన్నాం. ఆయన లోతులోకి వెళ్ళిన వారమై ఉన్నాం. ఆయనలో వేరు పారిన వారమై ఉన్నాం. ఆయనలో ఫలాలు ఫలించు వారమై ఉన్నాం. ఆయనలో కృపావరాలు కలిగి ప్రజ్వలించు వారమై ఉన్నాం. తండ్రులారా, పెద్ద వయసు కలిగిన వారలారా, పరిణితి చెందిన వారలారా, మీకు రాస్తున్నాను. మీరు ఎరిగి ఉన్నారు గనక మీకు రాస్తున్నాను. హల్లెలూయా. దేవుని లోతులోకి వెళ్ళిన వారికి మరి ఇక్కడ ఈ యొక్క మరి విషయాలు రాస్తున్నట్లుగా చూడగలము. మూడవదిగా, యవ్వనులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. నిజంగానే ఇక్కడ మరి యొక్క యోహాను రాస్తున్న విధానము చూస్తే సంఘంలో అన్ని కేటగిరీస్ లో ఉన్న వారందరినీ కూడా క్రోడీకరిస్తూ ఇక్కడ రాస్తున్నట్లుగా చూడగలము. చిన్నపిల్లల్ని సంబోధించాడు, పెద్దవాళ్ళని సంబోధించాడు. ఇప్పుడు మరి మరి మధ్య వయస్కుల గురించి, యవనస్తులైన వారి గురించి రాస్తున్నాడు. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. హల్లెలూయా. నిజంగానే మన యవన బిడ్డలు అటు విధమైన ఆత్మీయ స్థుతిలో ఉన్నారా? యవనస్తులు దుష్టుని ఎలా జయించేటువంటి ఆ పరిస్థితిలోకి ఎలా రాగలిగారు? ఆ చిన్న పిల్లల స్థాయిలో ఉన్న వారిలో ఆ బీజాలు విత్తినప్పుడు, క్రీస్తు కొరకైన బీజాలు విత్తినప్పుడు, పరిశుద్ధత కొరకు, నీతి కొరకు, సత్యము కొరకు, యథార్థత కొరకైన బీజాలు మనం విత్తినప్పుడు అవి మొలకెత్తి వాటిలో ఎదుగుట ద్వారా వారు ఆత్మలో పటిష్టంగా చేయబడుతున్నారు. అంటే ఆత్మలో బలవంతులై విశ్వాసంలో చురుకుగా ఉండేటువంటి వారిని యవనస్తులుగా ఇక్కడ ఆయన ట్రీట్ చేస్తూ మరి దుష్టుడిని జయించటం అనే పదబంధం, అంటే సాతాను యొక్క కుట్రలను, సాతాను వేసే ఆ యొక్క వాడి ప్లాట్స్ అన్నిటిని విరగొట్టగలిగి మరి వాడిని నిర్మూలన చేయగలిగిన
కెపాసిటీ కలిగిన వారుగా ఇక్కడ యవనస్తుల గురించి మాట్లాడినట్లుగా మనము చూడగలము. అంటే ఆత్మలో నిగ్రహము కలిగి వాక్యములో స్థిరంగా నిలిచిన వారి కొరకు, అంటే వారు బలంగా సత్యములో స్థిరంగా ఉన్నవారని వారి గురించి దుష్టునిపై విజయము సాధించేవారుగా ఉన్నవారని చెప్పేసి వారిని అడ్రస్ చేస్తూ ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. ఈ ఆత్మీయ పోరాటములో మరి ఆ యొక్క పాపాన్ని ప్రతిఘటించటానికి వారు ఎలాగున బలవంతులుగా జయించేవారుగా, దుష్టుని జయించేవారు ఉండాలని వారిని ప్రోత్సహిస్తూ ఈ మాటలను మనము చూడగలము. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. 119వ కీర్తనలో మరి యవనస్తుల గురించి రాయబడిన మాట కదా. ఎలాగున వారు మరి తమ యొక్క నడతను ఎలాగున క్రీస్తులో ఆ వేరు పారే స్థితిలోకి వాళ్ళు ఎలా వెళ్ళగలగరు, ఎలాగున తమను తాము నిగ్రహించుకోగలరు, ఎలాగున తమ ఆత్మీయ జీవితాన్ని వారు భద్రం చేసుకోగలరంటే వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. అందుకే ఈ ప్రాక్టీస్ మన పిల్లల్లో చేయించాలండి. చిన్ననాటి నుండే వారు బైబిల్ చదువుటాన్ని అభ్యాసం వారు చేయించాలి. వారి వయసుకు వచ్చే కొలది, వారి జ్ఞాన పరిధి పెరిగే కొద్దీ 15-16 సంవత్సరాలు వచ్చేటప్పటికి వారికి డైలీ బైబిల్ రీడింగ్ అనేది ఖచ్చితంగా మనం నేర్పించాలి. ఆ వాక్యమే వారిని నడిపిస్తుంది. ఆ వాక్యమే వారిని తొట్టిల్లకుండా చేస్తుంది. ఆ వాక్యమే వారిని పక్కదోవకు వెళ్లకుండా చేస్తుంది కదా. ఇక్కడ మనము యోసేపును ఉదాహరణగా తీసుకోవచ్చు కదా. యోసేపుకి వారి తండ్రి అన్నలను వెళ్ళి చూచిరా, విచారించి చూచిరా, మరి వాళ్ళు ఎక్కడున్నారో చూచిరా అని చెప్పినప్పుడు ఎంత వయసు అండి? యోసేపు అన్నదమ్ముల యొక్క చెడ్డ ప్రవర్తన గురించి తండ్రికి రిపోర్ట్ చెప్తున్నాడు. అప్పుడు అతని వయసు ఎంత అండి? 16-17 సంవత్సరాల వయసు కలిగిన వాడు. అంటే చిన్ననాటి నుండి అతనిలో ఆ యొక్క పరిశుద్ధత గురించిన బీజాలు, విశ్వాసన గురించిన బీజాలు, పాపము చేయకూడదు, పాపము జోలికి వెళ్ళకూడదనే బీజాలు అప్పటికే అతనిలో విత్తబడినాయి గనక పోతీఫర్ ఇంటిలో కూడా అతను ఎంతో పరిశుద్ధుడుగా ఆ యొక్క పాపాన్ని ప్రతిఘటించి తన పరిశుద్ధతను కాపాడుకొని వాడుగా ఉన్నాడు. మనము చూసినట్లయితే విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనములో యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. హల్లెలూయా. యవ్వన కాలంలోనే దేవుని గురించినటువంటి విషయాలు తెలిసి ఉండాలండి. దేవుని యొక్క మార్గములో నడుచుటనే అభ్యాసము కలిగి ఉండాలి కదా. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు వృద్ధుడైనను తొలగిపోడు. అంటే ఈ బాలుల నుంచి, కౌమారములో నుంచి యవ్వన దశలోకి వెళ్ళేటప్పటికి వారిని ఆత్మలో మనం స్థిరపరచగలిగామా? వారికి అన్నటికీ తొట్టిల్లడండి. ఒక సర్వే అంటే నేను చదివిన ఒక విషయం ఏంటంటే, బిబ్లికల్ గా ఎవరైతే గొప్ప గొప్ప పరిచర్య చేస్తున్నారు, గొప్ప గొప్ప దైవజనులు ఉన్న వారందరూ కూడా టీన్స్ లో రక్షింపబడిన వారంట. 15, 16, 17 సంవత్సరాలలో రక్షింపబడిన వారట. వారు మైటీ మెన్ గా దేవుని కొరకు ప్రపంచ వ్యాప్తంగా వాడబడిన ప్రతి ఒక్క దైవజనుడి యొక్క జీవిత చరిత్ర చూస్తే వారందరూ కూడా ఆ యవ్వనములో రక్షింపబడిన వారంట. దానియేలుతో పాటున్న ఆ యొక్క 3 స్నేహితులు ఎట్టి విధంగా దేవుని కొరకు బలవంతులుగా నిలబడ్డారో అట్టి విధంగా ప్రపంచ ప్రఖ్యాతి నొందిన దైవజనులందరూ కూడా యవ్వన కాలములో రక్షింపబడిన వారు, యవ్వన కాలములో వాక్యాన్ని ముమ్మరంగా పఠించిన వారు, ధ్యానించిన వారు, ఆ వాక్యములో నిలిచిన వారు, యవ్వన కాలములో కాడి మోసిన వారు, వారు తమ చివరి దశ వరకు కూడా దేవుని కొరకు మరి ఎంతగానో దేవుని కొరకు వాడబడ్డారు. ఎంతో మరి 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 పదాన్ని చెప్పాలంటే ఎంతో అద్భుతంగా, ఎంతో బలంగా దేవుని కొరకు వాడబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అదండి దేవునిలో జీవించుటంటే మన యవ్వన కాలంలోనే దేవుని మనం అంగీకరించాలి, దేవుని కొరకు మనం జీవించాలి.
దేవుడు నాకు ఆ కృప ఇచ్చాడండి. నా యవ్వన కాలంలోనే ప్రభుని తెలుసుకోవటానికి నాకు ఒక తరుణము అనుగ్రహించబడింది. పుట్టింది క్రైస్తవ కుటుంబంలోనే, పెంచబడింది క్రైస్తవ భక్తిలోనే, కానీ వ్యక్తిగతంగా క్రీస్తును నా సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన కొరకు జీవించుట, ఆయన వాక్యములో వేరుపారుట అనేది నా 22 ఇయర్స్ అప్పుడు నేను దేవుని యొద్దకు అంత లోతుల్లోకి రావటానికి, ఆయన వెంబడించడానికి దేవుడు నాకు కృప దయచేశాడు కదా. మరి అంటే ఎలాగున నా ఆత్మీయ జీవితం కొనసాగిందంటే, కేవలము ప్రార్థన, విశ్వాసము, వాక్యము, చర్చి, ఉద్యోగము, కుటుంబం ఇంతటితోనే నా జీవితం ఉండేది. నిజంగా అసలు ఆ కాలములో అంటే ఇప్పుడున్న భక్తి శ్రద్ధల కంటే కూడా అప్పుడు దేవుని వెంబడించిన దినాలు చూస్తే నిజంగా చాలా మనోహరంగా అనిపిస్తాయండి. ఇప్పుడు కేవలము రిటైర్డ్ లైఫ్ లో దేవుని సేవించడం వేరు, కానీ అప్పుడు కుటుంబ జీవనం చేస్తూనే, ఉద్యోగ బాధ్యతలు నెరవేరుస్తూనే, బిడ్డలను పెంచుతూనే కదా, ఆ సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఏ క్విజ్ పెట్టినా కూడా క్విజ్ లో నేను తప్ప మరొకరు గెలవటానికి వీల్లేదండి. ఎన్నో క్విజ్లు జరిగినాయి. నేను రామ్నగర్ బాప్టిస్ట్ చర్చ్ లో ఎదిగినప్పుడు, ఆ ఎదిగిన క్రమంలో నేను తప్ప, నాకు తప్ప మరెవరికి ఫస్ట్ ప్రైజ్ రావటానికి వీలు లేదు. మరి నాకు షిఫ్ట్ డ్యూటీస్ ఉండే, ఎంతో విధమైనటువంటి, మరి నాకు మాది పెద్ద కుటుంబము, వచ్చేవారు పోయేవారు, మా ఇంట్లో ఉండేవాళ్ళు, ఎంతో పని ఉండేది. ఎంత పని ఉండేదంటే చెప్పొద్దు. ఎన్నో బాధ్యతలు ఉండేవి, కానీ దేవునిలో వేరు పారటానికి, ఒక బలవంతురాలుగా, ఒక శక్తిమంతురాలుగా జీవించటానికి దేవుడు నాకు కృప దయచేశాడు. హల్లెలూయా. యవ్వన కాలముల కాడి మోయిట నరునికి మేలు. నిజంగా యవ్వనంలో దేవునికి మన జీవితం ఇవ్వగలిగితే అది ఎంత శ్రేష్టమైనదండి. హల్లెలూయా. ఎందుకంటే మనము క్రీస్తులో యవనంలో పుట్టిన వారమై ఉన్నాం. 127 కీర్తన 4-5 వచనాల్లో చూస్తే, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. హల్లెలూయా. అంటే క్రీస్తులో మరి వేరు పారిన వ్యక్తి, క్రీస్తులో ఇట్టి విధంగా యవ్వనములో పుట్టినవాడు, యవ్వన కాలములో క్రీస్తును అంగీకరించిన వాడు. అంటే మన బిడ్డలు కూడా మన యవ్వనంలో పుట్టినప్పుడు కదా, యవ్వన బలంతో పుట్టినప్పుడు వారు కూడా మన మనకి ఎంతో మరి ధైర్యంగా, మరి మన కుటుంబంలో మనకు ఒక అలంకారంగా, మన కుటుంబంలో మనకు ఒక తోడుగా, మనకి ఎంతో మరి ఎంతో ఆశీర్వాదకరంగా అనిపిస్తుంది. కానీ ఆత్మీయ జీవితాన్ని మనం పోల్చుకుంటే, యవ్వన కాలములో పుట్టిన క్రైస్తవ కుమారులందరూ కూడా బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. క్రీస్తు చేతిలో, బలవంతుడైన దేవుని చేతిలో బాణముల వంటి వారము మనమందరం కూడా. క్రీస్తులో ఈ దినము ఆత్మీయ జీవితంలో పరిణితి చెంది ఉన్నావా? నీ వయసుతో నీకు సంబంధం లేదండి. నీవు క్రీస్తులో ఆ ఆత్మీయ బలములో, యవ్వన బలములో నువ్వు ఉన్నావా కదా. దేవుని చేతిలో నువ్వు బలమైన బాణము వంటి దానివి, బలమైన బాణము వంటి వాడవు. హల్లెలూయా. దేవునిలో పుట్టిన వారందరూ కూడా, ఆ యవ్వన బలాన్ని సంతరించుకున్న వారందరూ కూడా దేవుని చేతులు మరి బాణములు వంటి వారు. వారితో తన అంబులు పొది నింపుకొనిన వాడు ధన్యుడు. హల్లెలూయా కదా. దేవుని యొక్క అంబుల పొదలో మనం అందరం కూడా బాణాలుగా నింపబడ్డాం కదా. దుష్టుడైన సాతానుని లయము చేయ శక్తి ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహింప చేస్తున్నాడు. వాడి చీకటి కార్యాలు నిర్మూలన చేయటానికి, వాడు వేస్తున్న స్ట్రాటజీని విరగొట్టడానికి, వాడి వేస్తున్న కీడులన్నీ లయము చేయటానికి, వాడు రూపించే విరోధమైన కార్యాలన్నీ కూడా వాటినన్నిటినీ లయము చేయటానికి దేవుడు మన లోపల యవ్వన బలాన్ని పెట్టి ఉన్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. మనం బలవంతులమై ఉన్నాం, యవనస్తులమై ఉన్నాం కదా. పైకి రూపం మనది, ముసలి రూపం మనలో కనిపిస్తుండొచ్చేమో, కానీ మనము లోపల బలవంతులుగా, స్ట్రాంగ్ ఎనఫ్ గా, మరి ఒక బాణము వంటి వారుగా మనం ఉన్నాము. ఆ బాణంతో ఏం చేయబడుతున్నామండి? దేవుని చేతిలో మనము సాధనాలుగా,
బాణాలుగా వాడబడుతున్నాము. ఆ దుష్టుడైన సాతాను నీ చితకు దొక్కటానికి, వాడి కార్యాలన్నీ నిర్మూలన చేయటానికి మనమే ఒక బాణంగా, ఒక సాధనంగా దేవుని చేతిలో, ఆయన అంబులు పొదిలో నింపబడిన వారుగా ఆయన చేతిలో మనము వాడబడుతున్నాము. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు కదా. ఇంట్లో మగపిల్లలు ఉన్న కుటుంబంలో ఏదైనా చిన్న కొట్లాట వస్తే మరి పల్లెటూరులో అసలు చాలా వండర్ఫుల్ ఉంటదండి. అసలు ఆ ఇంటి వారందరూ పరిగెత్తి ఎవరెవరైతే మరి గొడవ చేస్తున్నారో వారి మీదకి వెళ్ళిపోతారు. తండ్రి కంటే ముందు కుమారులు, యవనస్తులైన కుమారులు ముందు పరిగెత్తుకెళ్ళి వాళ్ళు కొట్టేసి వస్తారు. ఎవరైతే మరి అత మరి వారి మీద గొడవకు వచ్చారో వారిని ముందు మరి ఆ యొక్క మగపిల్లలు వెళ్ళి వారిని కొట్టేసి వస్తారు. హల్లెలూయా. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయుచున్నాను. హల్లెలూయా. నిజంగా ఇదండి, దేవునిలో మనము ఈ బలమైన వారిగా ఉన్నామంటే అర్థం ఏంటంటే, యవ్వన బలము కలిగిన వారము మనం ఎవరై ఉన్నాము? దుష్టుని జయించి ఉన్నవారము, దుష్ట క్రియలన్నీ నిర్మూలము చేయవారము, దుష్టుని యొక్క స్ట్రాటజీ మరి వాటన్నిటిని కూడా విరగ్గొట్టు వారము, దుష్టుని యొక్క క్రియలన్నీ కూడా నిర్మూలము చేయవారము. మనకి దేవుడు ఎంత అధికారం ఇచ్చాడంటే, ఆకాశమండల దురాత్మలతో సహా నిర్మూలము చేయగలిగిన శక్తి, చేతబడి మంత్రశక్తులు, కట్లు, బంధకాలు తెంచి వేయగలిగిన శక్తి దేవుడు మనకు అనుగ్రహింప చేశాడండి. ఆయన బలము, ఆయన ఆత్మ బలము, ఆయన వాక్య బలము చేత ఆయన చేతిలో బలమైన సాధనాలుగా వాడబడే ఆ శక్తి, అభిషేకము మనకు అనుగ్రహింప చేశాడు. మన ఆత్మీయ జీవితంలో మన దుష్టుని జయించిన వారుగా ఉన్నాము. ఎవరెవరు బందీలుగా ఉన్నారో వారందరి బంధకాల నుంచి విడిపించే వారిగా మనం ఉన్నాము. మన చేతిలో ఉన్న ఈటతోటి ఆ దుష్టుని యొక్క కార్యాలను కూడా మనమే బాణముగా మార్చబడి, మన చేతిలో ఉన్న ఈ ఆత్మీయ ఖడ్గంతో మనము దుష్టుని నిర్మూలము చేయ శక్తి మనము కలిగి ఉన్నాము. తండ్రులారా, మీరు ఆది నుండి ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. చిన్న పిల్లలారా, మీ పాపములు ఆయన నామములో క్షమించబడినవి గనక మీకు రాయిచున్నాను. అంటే మొట్టమొదటిగా పాప క్షమాపణ పొంది క్రీస్తు బిడ్డలుగా చేయబడ్డాము. ఇప్పుడు వాక్యములో, పరిశుద్ధతలో, మరి ఆయనలో వేరు పారిన వారమై, ఆ యొక్క అభిషేకములో వేరు పారిన వారమై బలవంతులుగా, యవనస్తులుగా మనం చేయబడ్డాము. ఏ స్టేటస్ లో ఉన్నామండి? దుష్టుని జయించే స్టేటస్ లో మనం ఉన్నాము. వాడు వేసే ప్రతి కీడుని మరి లైవ్ చేయవారుగా ఉన్నాము. వాడు వేసే వ్యతిరేకమైన కార్యాలన్నీ కూడా నిర్మూలము చేయగల శక్తిలో ఉన్నాము. వాడు ఏ విధమైన శోధనలు తీసుకొస్తున్నాడు, ప్రతి శోధనను కూడా జయించగల కెపాసిటీలో మనం ఉన్నాం. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. హల్లెలూయా. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని అంటే లోతైన అనుభవంతో పరిణితి చెందిన ఆ విశ్వాసలో మీరు ఉన్నారు గనక మీకు రాస్తున్నాను. హల్లెలూయా. అంటే మనమందరము తిరిగి ఏ స్టేటస్ కి వెళ్ళాలంటే ఆ పరిణితి చెందిన స్టేటస్ లోకి వెళ్ళాలి. దేవుని ప్రేమ మీలో పరిపూర్ణమగుచున్నది. ఆ పరిపూర్ణమైన ఆ స్టేటస్ లోకి, ఆ పర్ఫెక్ట్ లవ్ ని మనం పొందుకునే స్టేటస్ లోకి, ఆ హోల్నెస్ లోకి, ఆ ప్రేమలో నింపబడి ఆ ప్రేమలో పొంగి పొరులే స్థితికి మనం రావాలని ఇక్కడ భక్తుడు మన హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూడగలము. ఆ దినాలలో ఉన్న ఆ సంఘంలో ఉన్న విశ్వాసులను హెచ్చరిక చేస్తూ ఈ మాటలను యోహాను పలుకుతున్నాడు. నిజంగానే క్రీస్తులో నడిచే ఈ నడకలో, ఈ స్టేజెస్ లో, ప్రతి స్టేజ్ లో కూడా మనము క్రీస్తులో వేరు పారిన వారమై, క్రీస్తును పోలిన వారమై, క్రీస్తును ప్రతిబింబించు వారమై, క్రీస్తు ఎలాగున మరి ఆయన ఆయన బలియాగము చేసి సాతానును జయించి ఉన్నాడు, మృత్యుంజయుడుగా పునరుద్ధానుడుగా లేచి ఉన్నాడు. మనము కూడా ప్రతి పరిస్థితిలో జయించిన వారుగా పాపాన్ని, మరి యొక్క లోకాన్ని, శరీరాన్ని, సమస్తమైన వ్యతిరేకతలను జయించిన వారుగా, సాతాను యొక్క కుట్రలన్నిటిని కూడా బొమ్ము చేయగలిగిన శక్తి కలిగిన వారుగా
బలవంతులుగా, విజయ వీరులుగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయను గాక. దేవునికే మహిమ కలుగును గాక.